హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాంటెడ్ టు గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ సెకండ్ క్లాస్. మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా సెకండ్ క్లాస్ అనమాట. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా సెకండ్ క్లాస్ కి సంబంధించి ఏంటంటే వాంటెడ్ టు అంటే వాంటెడ్ టు అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, వాంటెడ్ టు అనేది ఏ విధంగా నేర్చుకోవాలంటే వాంటెడ్ టు అంటే మనకు అర్థం ఏంది? వాంట్ టు అనే మన ప్రీవియస్ వీడియోలో వాంట్ టు అనే నేర్చుకున్నాం, అంటే కావాలనుకుంటున్నాను అట్లా. ఇప్పుడు వాంటెడ్ టు అంటే గతంలో చేయాలనుకుంటున్న పనుల గురించి తెలియజేయడం. గతంలో చేయాలనుకున్న, చూడండి, గతంలో చేయాలనుకున్న పనులకు సంబంధించి మనం ఏ విధంగా గతంలోకి సంబంధించినటువంటి ఏ పనులు చేయాలనుకున్నా కూడా మనం అవి చెప్పాలి, వాంటెడ్ టు తోటి చెప్పాలి. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుందో. స్ట్రక్చర్ వాంటెడ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వాంటెడ్ టు ప్లస్ వెర్బ్ 1. ఇది స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఇది సబ్జెక్టు, వాంటెడ్ టు ప్లస్ వెర్బ్ 1. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి, బట్ అది అవసరం లేదు. బట్ సబ్జెక్టు, వాంటెడ్ టు, వెర్బ్ 1 ఇవి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి. ఐ వాంటెడ్ టు గో టు టెంపుల్. ఐ వాంటెడ్ టు గో టు టెంపుల్ అంటే నేను టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అనుకుందాం. టెంపుల్ ఎస్టర్డే అంటే నిన్న, మీకోసం. ఎస్టర్డే అంటే చూడండి, ఎస్టర్డే అంటే నిన్న కదా. చూడండి, నేను నిన్న గుడికి వెళ్దామని అనుకున్నాను. నేను నిన్న గుడికి వెళ్దామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, వాంటెడ్ టు వచ్చింది, ప్లస్ గో వెర్బ్ వచ్చేసింది, తర్వాత ఎక్స్ట్రా వర్డ్. నేను నిన్న గుడికి వెళ్దాం అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. అప్పుడు అంటే జస్ట్ సమ్ టైమ్స్ ఏవో నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. అట్లా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఐ వాంటెడ్ టు మీట్ అనేది వెర్బే కదా. మీట్ యు ఎస్టర్డే అంటే ఐ వాంటెడ్ టు మీట్ యు అంటే కలవాలనుకున్నాను అంటాం కదా. అట్లా నేను నిన్న మిమ్మల్ని రాలే. నేను నిన్న నిన్ను కలవాలనుకున్నాను. అంటే ఎడిజిట్కి నిన్న గతంలోనికి సంబంధించి అయిపోతే చూసారా, దాని గురించి మనం ఇందులో నేర్చుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్
ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు గివ్ ఐ వాంటెడ్ టు గివ్ ఎస్టర్డే. ఎస్టర్డే ఎందుకు వాడుతున్నా అంటే నిన్న అయిపోయిందని మీకు సింబాలిక్ గా చెప్పడానికి ఎస్టర్డే అని వాడుతున్నా. అంటే నేను నిన్న మీకు ఇద్దామనుకున్నాను, నేను నిన్న ఇద్దామనుకున్నాను. గివ్ అంటే ఇవ్వడమే కదా, ఇవ్వామనుకున్నాను, ఇద్దామనుకున్నాను అంటే ఏదో ఒకటి ఇద్దామనుకుంటున్నాను అట్లా. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్ అంటే ఏదో ఒకటి. నేను ఏదో ఒకటి అడుగుదామనుకున్నాను, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి అడుగుదామనుకున్నాను, ఏదో ఒకటి నిన్న అడుగుదామనుకున్నాను అట్లా. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. అంటే నేను నిన్న మూవీ చూద్దాం అనుకున్నాను, బట్ చూడలేదు అట్లా. ఐ వాంటెడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు తీసుకుందాం అనుకున్నాను, నిన్న మొన్న నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుందాం అనుకున్నాను అట్లా. నెక్స్ట్ చూడండి, ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్దాం అనుకున్నాను, నిన్న వెళ్దాం అనుకున్నాను అంటే అట్లా. ఆ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. ఇట్లా ఈజీ వేలో మనము సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లో సింపుల్ గా ఉంటది. ఇట్లా ఈ విధంగా ఫామ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ గతంలో చేయాలనుకున్నటువంటి పనులని ఇప్పుడు చెప్పాలి, ప్రస్తుతంలో చెప్పాలి. ఇది వాంటెడ్ కు సంబంధించి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.